గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగా తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు మనము ఇండోర్, ముంబై, సూరత్, అహ్మదాబాద్, కలకత్తా కేంద్రాలుగా షేర్లలో పెట్టుబడి సలహాల పేరిట గత వారం జరిగిన భారీ మోసాల గురించి ఒకసారి తెలుసుకుందాము. నేను దాదాపుగా ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను, స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి దగ్గరి దారి లేదా సులువైన దారి ఏదీ లేదు. కానీ దాని పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి అడుగడుగున కాచుకొని ఉన్నారు. దానికి ఉదాహరణ గత వారం బయటపడిన భారీ మోసం. దీనిలో ముఖ్యంగా మరీ మన తెలుగు వాళ్ళు ఉండటం చాలా బాధాకరం. వాళ్ళని తప్పుపట్టడానికంటే ముందు మిమ్మలను తప్పుపట్టాలి. మీ అత్యాశే మీరు మోసపోవడానికి దారి తీస్తుంది. ఉదాహరణకు మీ ట్రేడింగ్ అకౌంట్లో 20 లక్షల బ్యాలెన్స్ ఉందనుకుందాం. ఇంకా కొంతమంది వద్ద అదే విధంగా బ్యాలెన్స్ ఉందనుకుందాం. ఇలాంటి వారి డీటెయిల్స్ బ్యాక్ ఆఫీస్ నుండి వారు తీసుకుంటారు. ముఖ్యంగా వీరి టార్గెట్ అగ్రెసివ్ ట్రేడర్స్ మరియు కొత్తగా ప్రవేశిస్తున్న వాళ్ళు. మీరు గమనించారో లేదో, మీరు మొదటిసారిగా ట్రేడింగ్ అకౌంట్ లేదా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే మీకు ఇలాంటి మోసగాళ్ల వద్ద నుండి కాల్స్ వస్తుంటాయి. మరి మీ నంబర్ వారి వద్దకు ఎలా వెళ్ళింది? ఇస్తే మీరే ఏదైనా పబ్లిక్గా సోషల్ మీడియాలో పెట్టాలి, లేదా మీ బ్రోకింగ్ ఆఫీస్ నుండి అయినా వారి వద్దకు వెళ్ళాలి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినది, మీ ఫోన్ నంబర్స్ మీ బ్రోకర్ దగ్గర నుండే ఇండోర్ లాంటి ప్రదేశాల్లో ఉండే ఇలాంటి మోసగాళ్లకు వెళ్తాయి. ఎప్పుడైతే మీ ఫోన్ నంబర్స్ వారి వద్దకు చేరుకున్నాయో, ఇక మీకు స్వీట్ వాయిస్ ఉన్న అమ్మాయిల దగ్గర నుండి కాల్స్ వస్తుంటాయి. ఎందుకంటే చాలా వరకు స్టాక్ మార్కెట్లో మగవారే ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మీకు అమ్మాయిల దగ్గర నుండి స్వీట్ వాయిస్తో ఫోన్స్ రావడం మొదలవుతుందో, మిమ్మలను మెల్లమెల్లగా వారి ట్రాప్లోకి లాగుతారు. మొదటిసారి కాల్ చేస్తారు, మళ్ళీ రెండోసారి కాల్ చేస్తారు. మీరు ఆ వాయిస్కి అలవాటు పడి ఏదో ఒక క్షణంలో వారు చెప్పిన డీల్కి ఓకే అంటారు. ఇక అప్పటి నుండి మీ పతనం మొదలైనట్టే. మొదటగా వారు మిమ్మల్ని వారందించే సర్వీసుల గురించి లేదా ప్యాకేజీల గురించి వివరించి వాటిలో జాయిన్ కావాలని అడుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయిలు వారి స్వీట్ వాయిస్తో మిమ్మలను వారు చెప్పినట్టుగా చేసే విధంగా మాట్లాడతారు. అంతేకాదు, ఫేస్బుక్ లాంటి వాటిల్లో ఒక అందమైన అమ్మాయి ప్రొఫైల్ పిక్చర్ పెట్టి, స్టాక్ మార్కెట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను, మీ ఫోన్ నంబర్ ఇక్కడ పెట్టండి అంటారు. అలాంటి పోస్టులు చూడగానే వెనుక ముందు ఆలోచించకుండా మీ ఫోన్ నంబర్స్ ఏ విధంగా ఇస్తున్నారో అర్థం కాదు. ఒక్కసారి ఇక్కడ ఈ స్క్రీన్ పైన చూడండి. వారికి వారే మోసపోవడానికి సిద్ధపడుతూ వారి నంబర్లు పబ్లిక్గా ఎలా డిస్ప్లే చేస్తున్నారు అంటే, దీన్ని బట్టి ఏమని అర్థమవుతుంది? వారి తప్పు ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా మోసపోవటానికి లేదా నష్టపోవడానికి సిద్ధపడుతున్న మీ తప్పు అంతకంటే ఎక్కువగా ఉంది. ఎవరో తెలియని అమ్మాయి ఫోన్ నంబర్ అని అడగగానే గుడ్డిగా ఎలా ఇస్తున్నారో చూశారు కదా. కనీసం మన నంబర్ పబ్లిక్గా ఇవ్వటం కాకుండా వారి నెంబర్ ఇవ్వమని అడిగి ఒకసారి కాల్ చేసి ధృవీకరించుకుందాం అనే కనీస సృహ కూడా వాళ్ళకి ఉండటం లేదు. అదేవిధంగా వారు కాల్ చేసినప్పుడు కూడా వారి మాటలకు పడిపోవాల్సి వస్తుంది. మీరు ఇదే కాదు, ఇంతవరకు జరిగిన ఏ భారీ మోసాన్ని తీసుకున్నా బలవుతున్నది ఎక్కువగా తెలుగు వారే కావటం చాలా చాలా దురదృష్టకరం. దీనికి మాత్రం ముఖ్య కారణం మన వారి అత్యాశ. మరో కారణం వారికి స్టాక్ మార్కెట్పై ఎలాంటి నాలెడ్జ్ లేకపోవడం. దాని వలన పొరపాట్లు చేయడం వల్ల నష్టం అనేది సంభవిస్తుంది. మీరు ఏ విధంగా అయితే అతి తక్కువ కాలంలో సంపాదించాలని అనుకుంటున్నారో దానికి సరిపడా నాలెడ్జ్ లేదని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే మీకు సరిపడా నాలెడ్జ్ ఉంటుందో అప్పుడు మీరు అనుకున్నట్టుగా అతి తక్కువ కాలంలో సంపాదించటం వీలవుతుంది. కానీ దానికి ఎంత నాలెడ్జ్, ప్రాక్టీస్, రీసెర్చ్ ఇవన్నీ అవసరం అవుతాయి. ఇవి లేకుండా మీరు సంపాదించుకోవడం అనేది ఇంపాసిబుల్ అని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్లో సులభంగా డబ్బులు అందించే స్ట్రాటజీలు లేదా సాఫ్ట్వేర్లు ఏవీ లేవని తెలుసుకోండి. ఇది కూడా మరో రకమైన భయంకరమైన మోసం. ఏదో విధంగా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు లేదా మార్కెట్పై ఎలాంటి అవగాహన లేని వాళ్ళు మాత్రమే ఆ విధంగా చెప్తారు. ఇక నుండైనా వీలైనంత వరకు మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఇండోర్, సూరత్, ముంబై, అహ్మదాబాద్, కలకత్తా నుండి వచ్చే ఫోన్స్ లేదా మెయిల్స్ లేదా సోషల్ మీడియాలో వాటి పోస్టులకు దూరంగా ఉండండి. ఇండోర్ వారి బారిన పడి నష్టపోయిన వ్యక్తి కూడా నాకు ఈ మధ్య పరిచయం కావడం జరిగింది. అతను నష్టపోయింది 20 లక్షల పైన కేవలం 15 రోజుల్లోనే. కేవలం ఒకే ఒక అమ్మాయి ప్రతిరోజు ఫోన్ చేస్తూ అతను ఆమె చెప్పిన పనికి అంటే వారి సర్వీస్ తీసుకోవడానికి అంగీకరించే వరకు ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉంది. ఆ అమ్మాయి
చెప్పిన దానికి మొదట ఒప్పుకోకపోయినా ఏదో ఒకరోజు సరే అనక తప్పలేదు. అదే ఒక మగవాడు కాల్ చేసి వారి సర్వీస్ గురించి చెప్తుంటే సాధారణంగా మనం కాల్ కట్ చేయటం లేదా చివరకు తిడుతూ అయినా ఫోన్ పెట్టేస్తాం. ఏదో విధంగా కాల్ కట్ చేస్తాము లేదా బ్లాక్ చేస్తాము. కానీ ఇక్కడ అమ్మాయి అయ్యేసరికి ఏదో విధంగా మాట్లాడుతూనే ఉండటంతో ఏదో ఒకరోజు తప్పనిసరిగా వారు చెప్పింది తప్పకుండా చేయాల్సి వస్తుంది. పాపం ఇందులో అమ్మాయిల తప్పు ఏముంటుంది? వారు పని చేస్తుంది టెలికాలర్స్గా. వారి బాస్ చెప్పిన విధంగా మాట్లాడక తప్పని పరిస్థితి. కాబట్టి వారిని కూడా తప్పు పట్టలేము. కనీస విచక్షణ ఉండాల్సింది మీకు మాత్రమే. నేను గత వీడియోలో 1 మంత్ ట్రాక్ రికార్డ్ చూడండి, నా బ్లాగ్లో పోస్ట్ చేశాను అని చెప్పడం జరిగింది. పొరపాటున ఆ ట్రాక్ రికార్డ్ని ఆ వీడియోకి జత చేయడం మర్చిపోయాను. కానీ దానికి నాకు ఎన్ని కాల్స్ వచ్చాయో తెలుసా? మీరు చెప్పిన ట్రాక్ రికార్డ్ జత చేయలేదు అని. అఫ్కోర్స్ ఈ వీడియోతో పాటు ఆ ట్రాక్ రికార్డ్ కూడా జత చేస్తున్నాను. కానీ ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఒక మగవాణ్ణి ప్రశ్నించగలిగారు, కానీ అది ఒక అమ్మాయి ఎన్నిసార్లు కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు వారిని ధైర్యం చేసి ప్రశ్నించే సాహసం మాత్రం చేయలేకపోయారు. అందుకే ఫోన్ కాల్స్ కేవలం అమ్మాయిలతో మాత్రమే చేపిస్తారు. ఆమె చెప్పిందే వేదమనుకుని కళ్ళు మూసుకుని నమ్మాల్సిందే తప్ప ఏ రోజైనా ఎవరైనా నాకు తెలిసి అడిగి ఉండరు. అలా అడిగి ఉంటే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి న్యూస్లు మనం చూసి ఉండేవాళ్ళం కాదు. ఇవి మాత్రమే కాదు, గత వారం ఇండోర్ నుంచి ట్రైనింగ్ కండక్ట్ చేయడానికి కూడా వచ్చారు. వారు తీసుకున్న ఫీజు అక్షరాల 30,000 2 రోజులకు. కానీ వారు చెప్పినది, నేర్పించినది ఏంటో తెలుసా? వారు కనీసం టెక్నికల్ అనాలిసిస్ కూడా వారు తీసుకుంటున్న ఫీజుకు సరిపడా కూడా చెప్పలేకపోయారు. దానికి అటెండ్ అయిన వాళ్ళు తర్వాత మన పుస్తకం చదవడంతో పాటు మీ పుస్తకాలలో 300కు అందించిన నాలెడ్జ్ కోసం 30,000 పెట్టి మోసపోయాం కదా అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పోస్ట్ ట్రైనింగ్ సపోర్ట్ కూడా లేదు. అంతేకాకుండా మరొకటి కూడా చూడండి, ఇక్కడ స్క్రీన్ పైన బెంగళూరులో జరగబోయే ట్రైనింగ్ ఫీజు ఎంతో తెలుసా? ఈసారి సూరత్ నుండి 4 గంటలకి 40,000. మీరే నిర్ణయించుకోండి, 4 గంటలలో ఏం నేర్చుకుంటారు? వెరీ అడ్వాన్స్ ట్రైనింగ్ కూడా ఏమీ కాదు. మరి 2 రోజుల ట్రైనింగ్ అటెండ్ అయ్యి క్లాస్ నుండి బయటికి రాగానే మైండ్ మొత్తం బ్లాంక్గా ఉంటుంది. ఏం నేర్చుకున్నామో గుర్తురాదు. తప్పనిసరిగా అప్పుడు పోస్ట్ ట్రైనింగ్ సపోర్ట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటిది 4 గంటల్లో ఏమి వస్తుంది? ఇది ఒక రకమైన మోసం. అయినా మోసపోవడానికి జనాలు రెడీ అయినప్పుడు మోసగించే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మీకు తప్పనిసరిగా మీరు అటెండ్ అయ్యేలా అరచేతిలో స్వర్గం చూపిస్తారు. దానికి మీరు పడిపోతారు. అది ఇండోర్ వాళ్ళు కావచ్చు, లేదా ముంబై, సూరత్, అహ్మదాబాద్, కలకత్తా కావచ్చు. కానీ బలి అవుతుంది మాత్రం సౌత్ ఇండియన్స్, దానిలో ముఖ్యంగా మరి మన తెలుగు వాళ్ళు. నాకు తెలిసి ఈ విధంగా ఎన్నిసార్లు జరిగిందో చెప్పటం కష్టం, కానీ కనీసం ఇలాంటి మోసాలు ఇదే చివరిసారి కావాలని కోరుకుందాం. ఇక్కడ నేను నా గురువులు నాకు చెప్పిన అతి ముఖ్యమైన వాక్యాలు మీకు చెప్పదలుచుకున్నాను. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వాక్యాలు జాగ్రత్తగా చదవండి. ఇది నా గురువులు నాకు చెప్పిన విషయం. నేను స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించే వాళ్ళు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ వాక్యాలు మాత్రం తప్పనిసరిగా మనసులో నాటుకునేలా గుర్తుంచుకోవాలని మరీ చెప్తాను. కానీ దురదృష్టం కొద్దీ ఎవరు కూడా దానిని పట్టించుకోవడం లేదు. దానివల్లనే ఇలాంటి మోసాలు మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇంత మూర్ఖంగా ఎలా నమ్ముతున్నారో, ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. కొన్ని రెట్ల డబ్బు మీ పెట్టుబడికి ప్రతిఫలం వస్తుంది అనగానే గుడ్డిగా నమ్మి ఏమీ ఆలోచించకుండా, కనీస బుర్ర కూడా లేకుండా ఏ విధంగా నమ్ముతున్నారో అర్థం కావడం లేదు. ఇక్కడ ఏదో ఈజీ మనీ ఉన్నట్టుగా, మీకోసమే వేచి చూస్తున్నట్టుగా, ఎదురు చూస్తున్నట్టుగా వస్తున్నారు. రావడమే వారం లేదా నెలలోనే పెట్టిన పెట్టుబడికి భారీ లాభాలు రావాలని, వస్తాయని కలలు కంటారు. మీకు ఇదివరకే చెప్పాను కదా, ఇది కూడా ఒక ప్రొఫెషన్. ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక లాయర్, ఒక చార్టర్డ్ అకౌంటెంట్, వీళ్ళు ఎవరైనా ఆ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్ కావడానికి కొన్ని సంవత్సరాల సమయము మరియు ఎంతో మనీ ఖర్చు పెడతారు. అప్పుడు మాత్రమే వారి రంగంలో రాణిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఎలా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారు? అర్థం కావడం లేదు. స్టాక్ మార్కెట్లో వీలైనంత వరకు మీ కాళ్ళ మీద మీరు నిలబడే విధంగా ప్రయత్నించండి. దానికి కావాల్సింది నాలెడ్జ్ మరియు ప్రాక్టీస్.
నాలెడ్జ్ ఉంటే మార్కెట్లో ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కానీ చాలామంది దగ్గర గమనించినది ఏమిటంటే వారి వద్ద ఉన్న 5 లక్షలు నష్టపోయిన తర్వాత మాత్రమే లెర్నింగ్ గురించి ఆలోచిస్తున్నారు. కానీ దానికంటే ముందు 20,000, 30,000 లేదా 40,000 పెట్టి ట్రైనింగ్ నేర్చుకుందాము అనే ఆలోచన మాత్రం లేదు. ఇలా ఉన్నంత వరకు మిమ్మల్ని మోసపుచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు, మోసపోతూనే ఉంటారు. కాబట్టి ఇక నుండైనా ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. చాలా మంచి నాలెడ్జ్ ఉండి రోజుకు కొన్ని లక్షలు సంపాదించే వాళ్ళు మాత్రం వారి నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి ముందుకు రావటం లేదు. ఉదాహరణకు మా గురువు గారు, అతను మార్కెట్ ఎలాంటి కండిషన్స్లో ఉన్నా సరే ప్రతిరోజు మార్కెట్ నుండి కనీసం 10 లక్షల నుండి 1,00,00,000 రూపాయల వరకు సంపాదిస్తాడు. నిజంగా అలాంటి మంచి గురువుల కృప, కటాక్షం దొరకడం చాలా అదృష్టం. మీకు ఈ ఛానల్ నచ్చితే మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.